పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఏ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాబట్టి మకర సంక్రాంతి ఇప్పుడే వస్తుంది కాబట్టి అసలు మకర సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలనే ఒక సందిగ్ధత, సంశయం ప్రేక్షకుల్లో ఉన్నది. చాలామంది అడుగుతున్నారు. రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడే మనం మకర సంక్రాంతి జరుపుకోవాలి. రవి అంటే సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడు? 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి 14వ తేదీన మాత్రమే మనం మకర సంక్రాంతి జరుపుకోవాలి. అంటే 13వ తేదీ భోగి, 14వ తేదీ సంక్రాంతి, 15వ తేదీ కనుమ మొదలైనటువంటి ఈ పండుగ ఈ 3 రోజులు ఈ రకంగా జరుపుకోవాలి. ఈ సంవత్సరం మాఘమాసం అంతా కూడా 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. మనకు 18వ తేదీ చొల్లంగి అమావాస్య ఉంటుంది. ఇక 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమైనప్పటికీ మనకి ఈ సంవత్సరం మాఘమాసంలో ముహూర్తాలు, శుభముహూర్తాలు లేవు. ఎందుకు లేవు అంటే శుక్రమౌఢ్యం యొక్క కారణం చేత శుభముహూర్తాలు అనేటటువంటివి లేవు. మరి ఇప్పుడు వీరి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొన్ని రోజులు కనుక పరిశీలిస్తే కొద్దిగా అనుకూలం, కొద్దిగా ప్రతికూలం, అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపించేటటువంటి దిశగా ఈ 10 రోజుల కాలం ఉండబోతుంది. కారణం ఏమిటంటే ప్రధానంగా 12వ తేదీ నుంచి మీ రాశికి, కుంభరాశి వారికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరిస్తాడు. అంటే మీ జన్మరాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు కష్టం విపరీతంగా ఉంటుంది, ఫలితం చాలా తక్కువగా ఉంటుంది, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, ఎక్కడా సుఖ సంతోషాలు లేకుండా నేను కష్టపడటం కోసం మాత్రమే ఉన్నానా అనే భావన కూడా కలుగుతుంది. తరువాత రవి కూడా 14వ తేదీ మధ్యాహ్నం 2:44 వరకు మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, అంటే కుంభరాశి వారికి సప్తమాధిపతి 14వ తేదీ మధ్యాహ్నం వరకు ధనుర్రాశి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది యోగవంతమైనటువంటి కాలంగా మారుతుంది. కానీ 14వ తేదీ మధ్యాహ్నం 2:44కి ఎప్పుడైతే మీ జన్మరాశికి 12వ స్థానమైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఖచ్చితంగా కుంభరాశి వారికి కొద్దిగా ప్రతికూలమైనటువంటి కాలంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేటటువంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలలో వ్యతిరేకత కల్పించే అవకాశం ఉంటుంది. అలానే వ్యాపారం చేసేటటువంటి భాగస్తుల మధ్య కూడా మనస్పర్ధలు కలిగి వ్యాపారం పరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే కుజుడు కూడా మీ జన్మరాశికి వచ్చేటప్పటికి 16వ తేదీ మీ రాశికి 12వ స్థానంలో ప్రవేశిస్తాడు. అంటే 15వ తేదీ వరకు లాభస్థానంలో ఉంటాడు. కాబట్టి తృతీయ స్థానాధిపతి ఈ లాభస్థానంలో ఉన్న కారణం చేత సోదరుల నుంచి, బంధువుల నుంచి బ్రహ్మాండమైన సహాయ సహకారాలు పొందుతారు. కానీ 16వ తేదీ ఎప్పుడైతే వ్యయస్థానంలోకి వస్తాడో, కుజుడు కదా ఉచ్చస్థానం అయినప్పటికీ మీకు వ్యయస్థానమే, వ్యయస్థానంలోకి వచ్చినటువంటి కారణం చేత ఇక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత బుధుడు కూడా 17వ తేదీన మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ కూడా ఆలోచనలు స్థిరంగా లేకపోవటము, రకరకాలైన ప్రతికూలతలు ఉండటం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఇక గురుడు యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే గురుడు మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నిర్ణయాత్మకమైనటువంటి శక్తులు పనిచేసేటటువంటి కాలంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆలోచనలు కానీ, వ్యూహాలు కానీ, చర్చలు కానీ, ఒప్పందాలు కానీ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. విద్య, మీడియా, కన్సల్టెన్సీ, వ్యాపార రంగాలకి ఇది చాలా కీలకమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఈ 2 గ్రహాలు ప్రస్తుతం మీకు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి కారణం చేత మీకు వచ్చేటటువంటి పేరు ప్రతిష్టలను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక
ఈ జనవరి 14వ తేదీ నుంచి కనుక తీసుకుంటే రవి 12వ స్థానంలో ఉన్నప్పటికీ రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి పని ఒత్తిడి పెరుగుతుంది. పాలనా వ్యవహారాలకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా నిలకడ ఉన్న కుటుంబ అవసరాలు, విలాస ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. తర్వాత చేసేటటువంటి పనుల్లో కుజుడు యొక్క కారణం చేత వేగం పెరుగుతూ ఉంటుంది. కఠినమైనటువంటి పోటీలు, ఆత్మ నియంత్రణ ఇవన్నీ కూడా ఒక పరీక్షా కాలంగా మారుతుందా అనేటటువంటి భావన కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పండగ రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేదు. పండగ అయిపోయిన తర్వాతనే కొద్దిగా మితిమీరినటువంటి ఖర్చులు పెట్టడం వల్ల సమస్యలు అనేటటువంటివి ఈ రాశి వారికి కలిగే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. మరి ఎవరైతే ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు ఖచ్చితంగా ఉద్యోగపరమైనటువంటి లాభాన్ని పొందుతారు అని చెప్పాలి. శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. మరి మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని కనుక తీసుకుంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి దిశగా కుంభరాశి వారికి అడుగులు పడతాయి. ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది, మానసికమైన ప్రశాంతత కలుగుతుంది, రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది. అదృష్టం మీదేనా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. భాగ్యము, ధర్మం మీ వైపు నిలుస్తూ ఉంటాయి. తండ్రి గురువుల మధ్య పెద్ద పెద్ద సహాయం కూడా లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు, ఇంటర్వ్యూలు, న్యాయ వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అన్ని రంగాల వారికి ప్రమోషన్స్ రావడం కానీ, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ కావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయంలో కెరియర్ వైజ్గా అధికారపరమైనటువంటి బాధ్యతలు కీలకంగా మారుతూ ఉంటాయి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ వేగంగా గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. సీనియర్లతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. శనివారం రోజున నీలం వస్త్రాలు కనుక దానం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఆగిపోయినటువంటి పనులలో కదలిక వస్తుంది. స్నేహితుల నుంచి నెట్వర్క్ పెరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి విధంగా ఇక్కడ కుంభరాశి వారు ఉండబోతూ ఉన్నారు అని చెప్పాయి. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటము, శుక్రవారం రోజున తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. మనస్సు అశాంతిగా మారుతూ ఉంటుంది. రహస్య శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఈ సమయంలో పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ, బెట్టింగ్స్ కానీ వీటికి చాలా దూరంగా ఉండాలి. విశ్రాంతి తీసుకోవటం అవసరము. ప్రయాణ పరంగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శివనామ స్మరణ చేయటం, ఓం నమ శివాయ అనే శివనామ స్మరణ చేయటం, శివపంచాక్షరి మంత్రం జపం చేయటం చాలా మంచిది. ఈ 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలిస్తే అదృష్టము ప్లస్ బాధ్యతలు ప్లస్ లాభాలు ఇవన్నీ కలిసి మీకు అనుకూలంగానే మారబోతూ ఉన్నాయి. అంటే 50% అనుకూలంగా, 50% ప్రతికూలంగానే ఉంది. మిశ్రమమైన ఫలితాలే పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి సమయంగా ఉండబోతుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.